కడప జిల్లా బద్వేల్లో సోమవారం నాడు కార్మికులకు జగనన్న ఇచ్చిన హామీలు అమలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న సమ్మె 7వ రోజులో భాగంగా బద్వేల్ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ మున్సిపల్ కార్యాలయం వద్ద చెప్పులు కొడుతూ తమ నిరసన తెలియజేశారు. 7 రోజుల నుండి సమ్మె చేస్తాను కూడా మా సమస్యలు పరిష్కరించడానికి నీకు నోరు రాలే మనసొప్పులాయా నువ్వు చెప్పిన అసెంబ్లీ సాక్షిగా చెప్పినట్టు మేము కోరేది గొంతు కోరికలేమి కోరలే. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఉమ్మడి సమాన పనికి సమాన వేతనం ఇస్తామని నువ్వే చెప్పినావు. మమ్మల్ని రెగ్యులేషన్ చేస్తామన్నావు. కాంట్రాక్ట్ కార్మికులు ఒకటి కాదు, హౌస్ హోల్స్ కార్మికులు ఒకటి కాదు అని చెప్పి నువ్వే అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి వాగ్దానాలు ఏమైనాయా? 7 రోజుల నుండి సమ్మె చేస్తున్నా మున్సిపాలిటీ కార్మికులు ఏ ఉంటున్నారో ఏం కొత్త స్థితిగతులు పట్టించుకోకుండా నీ ఎమ్మెల్యేలు, నీ ఎంపీలు, నీ మంత్రులు నీ త్వరలో నువ్వు ఉండవయ్యా. ఇదే గిరిక కొనసాగినట్టుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా జరగబోయే రోజులలో ఉగ్గుతం చేస్తామని చెప్పేసి నీకు తెలియజేస్తున్నావయ్యా. మా పిల్లలు అందరూ మా కులవృత్తిని ఎత్తుకునేటట్టు విధానంగా నువ్వు కొనసాగుతావు స్వామి. దయవుంచి నువ్వు మాకు చర్చలకు పిలిచి మా సమస్యలు పరిష్కరించామని చెప్పి మేము కోరుకుంటున్నాం స్వామి. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేస్తాం.